వడదెబ్బల లక్షణాలు ఏంటంటే కళ్ళు తిరగడం, లేకుంటే మొత్తం బాడీ అంతా పొడివారిపోవడం, లేకుంటే దాహం అతిగా వేయడం, లేకుంటే మూత్రం మంటగా ఉండడం, ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన లక్షణాలు ఏంటంటే అంటే కళ్ళు తిరిగి పడిపోవడం, లేకుంటే వాంతులు విరేచనాలు ఎక్కువ అవడము, బాడీ టెంపరేచర్ అంటే జ్వరం లాంటి లక్షణాలు, ఒళ్ళు నొప్పులు అవన్నీ వస్తాయి. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా హాస్పిటల్ రండి. మళ్ళీ ప్రాథమిక లక్షణాలు అనేవి ఏంటంటే వడదెబ్బ తగిలినప్పుడు మనం బాడీ అంతా డీహైడ్రేట్ అవుతుంది, ప్లస్ కళ్ళు తిరగడం ఇలాంటివి ఉంటుంటాయి. అప్పుడు ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తీసుకోవాలి, ప్లస్ ఏంటంటే మనం ఎక్కువ నీడ ప్రదేశంలో ఉండాలి. బయట ఎందులో తిరగకుండా నీడ ప్రదేశంలో మనం ఉంటే ఆ ప్రాథమిక లక్షణాల నుంచి మనం గట్టెక్కచ్చు. లేకుంటే ఇంకా మనకు వాంతులు కానీ విరేచనాలు, జ్వరం లాంటి లక్షణాలు వస్తే మాత్రం ఇమీడియట్గా మేము దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాం. దానికి సంబంధించి అక్కడ ఫ్లూయిడ్స్ పెట్టడం కానీ, ఓఆర్ఎస్ దానికి సంబంధించిన పారాసిటమాల్ ట్యాబ్లెట్స్, జింక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనము ఒకవేళ పేషెంట్ కానీ స్టెబిలైజ్ అంటే మనకు బాగా ఎక్కువ డీహైడ్రేట్ అయితే మాత్రం ఇన్పేషెంట్గా చేసుకొని మనం దగ్గరలో మన సామాజిక ఆరోగ్య కేంద్రానికి కానీ లేకుంటే మన జిహెచ్ కానీ రిఫర్ చేస్తాం. అది ఏంటంటే మన ఇక్కడ ఇన్హౌస్ అంబులెన్స్ ఉంది, దాని నుంచి మనం పంపిస్తాం. ఆ లక్షణాలు గుర్తించడం అనేది మనం ఇక్కడ తీవ్రమైన నుంచి అతి తీవ్రమైన లక్షణాలను మనం ఇక్కడ హాస్పిటల్లో గుర్తించడం జరుగుతుంది. అటువంటి పేషెంట్కి ఇక్కడ మనకు అయితే ఇక్కడ ఇందల్వాయిలో ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ కానీ ఫర్దర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటే మాత్రం మనం డిస్పల్లికి కానీ నిజామాబాద్ కానీ పంపించడం జరుగుతుంది. ఓకే, మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇందల్వాయిలో ప్రతిరోజు ఓపీ చూడడం జరుగుతుంది. అలాగే ప్రతి సోమవారం, మంగళవారం గర్భిణీ స్త్రీలకు అమ్మఒడి కార్యక్రమం జరుగుతుంది. అలాగే బుధవారం, శనివారం చిన్నపిల్లలకి టీకాలు, గర్భిణీ పిల్లలకు టీకాలు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ గురువారం మన ఓల్డ్ ఏజ్ అంటే 60 పైబడిన వాళ్ళకి స్పెషల్ క్లినిక్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఫ్రైడే రోజు ఏంటంటే ఫ్రైడే డ్రై డే, అంటే మనం ఏరియాలలో తిరిగేసి అంటే మన దోమల నుంచి వచ్చే వ్యాధులను ప్రివెంట్ చేయడము, లేకుంటే దోమల డెవలప్మెంట్ కాకుండా చూడడం, అట్లాంటి కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఫ్రైడే. ప్రతి సాటర్డే అలాగే టీకాలు ఇవ్వడము అండ్ లోకల్లో ఉన్న ఎన్సిడి క్లినిక్స్ జరగడం జరుగుతుంది. అలాగే మన సబ్ సెంటర్స్ ఉంటాయి. సబ్ సెంటర్స్లో ఏంటంటే డయాబెటిక్ ఎవ్రీ మంగళవారము అండ్ బుధవారం అండ్ బేస్తవారం అంటే గురువారం రోజు ఎన్సిడి క్లినిక్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏంటంటే మనకు డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ ఉన్న పేషెంట్లకి టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఇంకా చాలా ఎక్కువ ఉంటే వాళ్ళని మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ ఫర్దర్ మేనేజ్మెంట్ ఇక్కడ చేయడం జరుగుతుంది.